సామాజికంగా కోసం ఎదగడం కోసం ట్రస్ట్ తీసుకొచ్చి ట్రస్ట్ అనేది మీకు పాట రూపకంగా కానీ మాట రూపకంగా కానీ సీనియర్ సభ్యులందరూ కూడా ప్రతి విషయం మీకు చెప్తున్నారు. అది ఇక్కడే కాకుండా మొత్తం 10 మండలాల్లో ఏర్పాటు చేశాం. 10 మండలాల్లో కాకుండా ఒరిస్సా రాష్ట్రం, తెలంగాణ, హైదరాబాద్ స్టేట్లో కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రధాన కారణం ఏంటంటే దీనిలో ఉన్నటువంటి గొప్ప విషయాలు అంటే మనిషికి కావాల్సినటువంటి నిత్యావసరాలు ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఉండే పరిస్థితి దీనిలో రేపు కల్పించాం కాబట్టి ఆ మాదిరిగా అభివృద్ధి చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇందులో దాదాపు లక్షలాది మంది వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వ్యవస్థ ఈ రోజుతో రేపు కాకుండా భావితరానికి ఉండాలి, రాబోయే రోజు మనగడిగా మన ఆదివాసుల మనగడి జీవన విధానానికి మనం తోడ్పడాలి. కాబట్టి మనం అందరి కూడా మీ అందరి భుజస్కంధాల మీద తెలుసుకొని ఈ వ్యవస్థని అంచెలంచెలుగా ఎదిగే పరిస్థితి మనం చేయగలగాలి. ఇది స్థాయిలో కూడా ఈ వ్యవస్థని ముందు తీసుకుపోయే పరిస్థితి ప్రతి సభ్యుడు చేయగలగాలి. అలా చేసినప్పుడు మాత్రమే ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఏం పని చేస్తుంది, ఏ కార్యక్రమాలు చేస్తుంది అనేది ప్రతి సభ్యుడికి తెలిసే విధంగా ఉండాలి. ఎందుకంటే మనకి మన బిల్డింగ్ ఓన్ బిల్డింగ్ తో పాటు గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా ఈరోజు మేము తీసుకుంటున్నాం. ఆల్రెడీ జీమాడిలో కూడా ఎంపీడీఓ గారి గవర్నమెంట్ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది, ఆర్డర్ గా పాస్ చేశారు. అలాగే పెదబైలో కూడా గవర్నమెంట్ బిల్డింగ్ అప్లై చేస్తాం, అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పాడల్లో కూడా నెక్స్ట్ గవర్నమెంట్ బిల్డింగ్ అప్లై చేస్తున్నాం. ఎందుకంటే ఈ ట్రస్ట్ చేసేటటువంటి గొప్ప కార్యక్రమాల వల్ల ఈ ట్రస్ట్ మంచి విషయాలు చేసేది వల్ల ఆ ఒక అధికారులు కూడా మనల్ని స్పందించి మనల్ని ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు. రావాలి పాజిటివ్ మెంటల్ రావాలి అనుకున్నప్పుడు ఈ ట్రస్ట్ జరిగేటటువంటి ఉపయోగాలు ఏంటనేది ప్రతి సభ్యుడు తెలుసుకోగలిగారు. గ్రామాల అభివృద్ధి అంటే ఏది విద్య కానీ వైద్యం కానీ ఆరోగ్యం కానీ అన్ని రంగాల అభివృద్ధి చేసే పరిస్థితి వ్యవస్థ తీసుకొచ్చాం. దాంతో పాటు సొసైటీ తీసుకొచ్చాం. సొసైటీ ఏ మాదిరిగా ఉంటుందంటే మనం పండించే పంటలు ఏదైతే ఉందో ఆ పంటలన్నీ కూడా గిట్టుబాటు ధర వచ్చే విధంగా సొసైటీ తీసుకొచ్చాం. గిట్టుబాటు ధరతో పాటు ఇన్సూరెన్స్ ప్రకటించాం. ఇన్సూరెన్స్ ఏ మాదిరిగా ఉంటుందంటే ఎవరైతే మీ యొక్క ఏమంటుందని కాఫీ తోట కానీ మిరియాల తోట కనీసం ఏ తోటైనా కూడా కాలిపోయే పరిస్థితి ఉన్నా లేదనుకుంటే అది ప్రకృతి వైపరీత్యం వచ్చి దాన్ని వర్ష ప్రభావం వచ్చి దాన్ని తుఫాను కొట్టుకునే పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేది. అది చాలా ఉపయోగకరమైన విషయం. ఇది సొసైటీ పరిధిలో వచ్చే పరిస్థితి. మొన్న కూడా లివర్ ఇన్ఫెక్షన్, లివర్ ప్రాబ్లం అంటే చాలా పెద్ద సమస్య. ఆల్రెడీ డాక్టర్ కూడా రాత్రి వాళ్ళు మాట్లాడి మొన్న పంపించాం. మీ ఇక్కడ నుండి దేవుడు ఉన్నది వై రామవరం మండలం కొప్పలకు ఇష్ట గొడవలు ఉండేది. అప్పుడు వైజాగ్ అయిపోయింది కానీ మన సలరుసరం జిల్లా అయిపోయింది కానీ ఇప్పుడు ఇష్ట గొడవ లేదు. వై రామవరం మండలం కొప్పలకోట పంచి గ్రామం నుండి ఆమెకి ఇన్సిడెంట్ అంటే లివర్ ప్రాబ్లం. లివర్ అంటే తెలుసు కదా, గుండెకాయ ఇన్ఫెక్షన్ వచ్చింది అనమాట. ఆమె ఆపరేషన్ చేసుకుంటే బతుకుతారు, లేకపోతే చనిపోతారు. అంతకన్నా అవసరం ఏం లేదు. అది అలాంటి సమస్యకి ఆపరేషన్ చేసుకోవాలంటే మినిమం 7-8 lakhs ఖర్చు అవుతుంది. 7-8 లక్షలు ఖర్చు అవుతాయి. 7-8 లక్షలు కంటే పుస్తకం మనకు ఉంటుందా? మనకి ఉండదు. మొన్న రీసెంట్ గా మొన్న ఇచ్చినట్టు ఉన్నాం. ఇచ్చిన తర్వాత ఆపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఆ డాక్టర్ కూడా చెప్పి చిన్న ఆపరేషన్ చేస్తాం సార్, ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 10 days పోయిన తర్వాత పెద్ద ఆపరేషన్ చేస్తామని నేను మాట్లాడడం జరిగింది డాక్టర్ గారు కూడా. అందుకబట్టి మొన్న కూడా ఒక పేషెంట్ పంపించాం. ఆ హాస్పిటల్ పంపిస్తే అక్కడ నుండి అతను క్యాన్సర్ అయితే సెవెన్స్ హాస్పిటల్ పంపించారు. అందుకబట్టి మీరు ఎవరికైనా ఆపరేషన్స్ కావాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత రిపోర్ట్ డీటెయిల్స్లో అది నాకు ఇస్తే ఆ రిపోర్ట్ నేను ఏ హాస్పిటల్ పంపించాలో క్లియర్గా ఉంటుంది. హైదరాబాద్ లో అగినర్ హాస్పిటల్ పంపించాలా, విశాఖపట్నం సెవెన్స్ హాస్పిటల్, లేకపోతే గాయత్రి హాస్పిటల్, 3 హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. కాబట్టి ఈ హాస్పిటల్లో ఏ ఆపరేషన్ చేస్తారనేది క్లియర్గా ఉంటుంది. నాకు చెప్తే క్లియర్గా ముందే నాకు ఇన్ఫార్మ్ చేయాలి. అంతేగాని అక్కడ మొన్న జరిగింది గాయత్రి హాస్పిటల్కి క్యాన్సర్ పేషెంట్ పంపించి తీసుకుపోతే ఆ క్యాన్సర్ హాస్పిటల్కి అక్కడ లేదు, అక్కడ వైజాగ్ చేయడానికి. అది మళ్ళీ సెవెన్స్ మార్చేయండి. అందుకబట్టి దయచేసి మీకు ఏదైనా ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం నాకు ఫస్ట్ రిపోర్ట్స్ ఇవ్వాలి. రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తే దాని పరంగా ఏ హాస్పిటల్ పంపించాలో ఈజీ అవుతాయి. ఓకేనా? ఓకే. చాలా విషయాలు మీకు అన్ని తెలిసిన విషయాలే. ఇప్పుడు మళ్ళీ కొత్త విషయాలు ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే నా ఆదివాసీ బిడ్డ అనే వ్యక్తి ప్రతి బిడ్డ కూడా పూర్తిగా సంక్షేమం కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా ఎదగాలి. ఎదగడంతో పాటు పూర్తిగా సామాజికంగా ఎదగాలి పరిస్థితి ప్రతి సభ్యుడికి రావాలి. మనమంతా కూడా తెలివివంతులుగా తయారు కావాలి. ఎప్పుడు కూడా చదువు రానటువంటి వ్యక్తులు కాకుండా చదువు వచ్చే వ్యక్తులుగా ఉండాలి. సమాజం మీద తెలుసుకునే పరిస్థితి మీకు కలగాలని అలాంటి నైట్ స్కూల్స్ కూడా ఈ నెలకి నేను ప్రొవైడ్ చేస్తాను. నైట్ స్కూల్స్ ఏదైతే నేను మొత్తం కూడా డేటా కలెక్ట్ చేసాము, డేటా అందులో పొందుపరిచాం. మీ గ్రామంలో కూడా మన సీనియర్ సభ్యులు వచ్చి మీ యొక్క
ఎవరికి పెట్టాలో కూడా మీరు ఇచ్చినటువంటి డేటాతో పాటు మేము అడుగుతాం ఒకసారి. ప్రాబ్లమ్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా మీ గ్రామానికి వచ్చే పరిస్థితి చేస్తారు సీనియర్ సభ్యులందరూ కూడా. ఓకేనా? ఓకే. నైట్ స్కూల్స్ వాలంటీర్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసాం. వాలంటీర్ వ్యవస్థ కూడా మీకు ఎవరెవరనేది క్లియర్ గా మీకు డేటా మెన్షన్ చేసి చెప్తాం అందరికి. దాంతో పాటు నెక్స్ట్ మెడికల్ క్యాంపులు పెడుతున్నాం. మెడికల్ క్యాంపులు మాత్రం మీరు అందరూ సహకరించాలి. ఎందుకంటే గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టిన తర్వాత ఏ గ్రామం అయితే పెద్ద గ్రామాలు ఉన్నాయో మెడికల్ క్యాంపులు పెట్టి గవర్నమెంట్ డాక్టర్స్ వస్తారు. అక్కడ కూడా వచ్చిన తర్వాత ఆ డాక్టర్స్ చెప్పడమే ఆ రోజుతో కాకుండా నెక్స్ట్ మనకంతా కూడా మీకు జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా ఫస్ట్ ఎయిడ్ జరగాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా మీరు వాలంటరీ ఉంటే వాలంటరీ మెడికల్ కిట్ అందిస్తున్నారు ట్రస్ట్ ద్వారా. ఎందుకంటే అక్కడే మీకు వైద్యం జరగాల ప్రధాన చికిత్స. ఓకేనా? దాంతో పాటు ఇప్పుడు ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో మీ గ్రామాల్లో ఎవరైతే మీరు ఉన్నారో సభ్యులు ఉన్నారో మీ సభ్యులు పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే అంటే పూర్తిగా ఎవరు ఏం పని చేసుకునే పరిస్థితి, పేదరికం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది మీ గ్రామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకి మన బియ్యం, పప్పులు, ఉప్పులు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకొచ్చుకున్నాం. ఓకేనా? దాంతో పాటు మీ గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే మనిషి ఉండవలసిన జీవన విధానం ఏ విధంగా ఉండాలనేది కూడా ఆ విధంగా కూడా తీసుకొస్తున్నాం. ప్రతి విషయంలో కూడా చాలా విషయాలు తీసుకొస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి.